అందరికీ నమస్కారం. పరమ పవిత్రమైన కార్తీక మాసంలో నిత్యపారాయణంగా చెప్పుకుంటున్న కార్తీక పురాణంలో నారాయణ నామస్మరణ మహత్యం గురించి వివరించిన వశిష్ఠుడు అజామిలుని కోసం వచ్చిన విష్ణుదూతలు మరియు యమదూతల మధ్యన జరిగిన సంభాషణను గురించి వివరిస్తూ చెప్పిన 9వ రోజు కథను ఈరోజు తెలుసుకుందాం. అజామిలుని కోసం వచ్చిన విష్ణుదూతలు యమదూతలతో, ఓ యమదూతలారా, మేము విష్ణుదూతలం వైకుంఠం నుండి వచ్చాం. మీ ప్రభువగు యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములను తీసుకురమ్మని మిమ్మల్ని పంపెను అని ప్రశ్నించిరి. అందుకు యమదూతలు సమాధానమిస్తూ, ఓ విష్ణుదూతలారా, మానవుడు చేయు సకల పాపపుణ్యాలను పంచభూతాలు రాత్రింబవళ్ళు సంధ్యాకాలం సాక్షులుగా ఉండి ప్రతిదినము మా ప్రభువు దగ్గరకు వచ్చి వాటిని తెలియజేస్తూ ఉంటారు. మా ప్రభువుల వారు వీటన్నింటినీ చిత్రగుప్తుని లెక్కించి ఆ మనుజుని మరణకాలమున మమ్ము పంపి వారిని ఇక్కడికి రప్పిస్తారు. వాస్తవంగా పాపులెటువంటి వారు, ఏ ఏ పాపములు చేసిన వారు పాపులగుదురో వినుము అని అంటూ నరకదూతలు విష్ణుదూతలకు చెప్పసాగిరి. సదాచారములను విడిచిపెట్టి వేదశాస్త్రములను నిందించువాడు, గోహత్య బ్రహ్మహత్యాది మహాపాపములు చేసిన వారు, పరస్త్రీలను కామించేవారు, తల్లిదండ్రులను గురువులను బంధువులను కులవృత్తిని తిట్టి హింసించేవారు, జారత్వము చోరత్వము చే భ్రష్టులైన వారు, ఇతరుల ఆస్తిని స్వాహా చేయువారు, శిశుహత్య చేయువారు, శరణన్న వారిని కూడా వదలకుండా బాధించువారు, పెళ్లిళ్ళు వంటి శుభకార్యములు జరగనీయకుండా అడ్డు తగిలేవారును పాపాత్ముల కోవలోకి వస్తారు. అటువంటి పాపాత్ములు మరణించగానే తన వద్దకు తీసుకువచ్చి నరకమునందు పడద్రోసి శిక్షించవలసిందిగా మా యమధర్మరాజు గారి ఆజ్ఞ అంటూ చెప్పసాగారు. ఈ అజామిలుడు బ్రాహ్మణుడై ఉండి కూడా కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై పావివరుసలు తెలియక సంచరించిన పాపాత్ముడు. వీరిని మీరు విష్ణులోకానికి ఎలా తీసుకుని వెళ్తున్నారు అని నరకదూతలు అడగగా, అప్పుడు విష్ణుదూతలు, ఓ యమకింకరులారా, మీరు అవివేకులు, మీకు ధర్మ సూక్ష్మములు తెలియవు. సజ్జనులతో సహవాసం చేయువాడు, జపదాన ధర్మములు చేయువాడు, అన్నదానము కన్యాదానము గోదానము సాలగ్రామము దానం చేయువాడు, అనాథ ప్రేత సంస్కారము చేయువాడు, మరణకాలమునందు హరి అని శ్రీహరిని, శివ అని ఈశ్వరుని స్మరించిన వారును కూడా పుణ్యాత్ములవుతారు. ఈ అజామిలుడు తెలిసో తెలియకో నారాయణ అని స్మరిస్తూ మరణించాడు. అందుకే మేము ఇతనిని వైకుంఠమునకు తీసుకుని వెళ్తున్నాము అని పలికిరి. యమదూతలు విష్ణుదూతల సంభాషణను విన్న అజామిలుడు ఆశ్చర్యంతో, ఓ విష్ణుదూతలారా, పుట్టినప్పటి నుంచి నేటి వరకు ఒక్కరోజు కూడా నేను నారాయణ పూజ చేయలేదు. పైగా బ్రాహ్మణత్వం వీడి కులభ్రష్టుడనై నీచకులకాంతలతో సంసారం చేసి తిని చిట్ట చివరకు నా కుమారునిపై గల ప్రేమతో నారాయణ అను శబ్దమును పలికినందుకు నాకు వైకుంఠ ప్రాప్తి కలిగింది. ఆహా, నేనెంతటి అదృష్టవంతుడను! నా పూర్వజన్మ సుకృతము, నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించింది అని పలుకుచూ సంతోషముగా విమానమెక్కి వైకుంఠమునకేగెను. కావున ఓ జనక చక్రవర్తి, తెలిసి గాని తెలియక గాని కార్తీక మాసంలో నారాయణ నామం జపించిన ఎడల సకల పాపములు నశించుటయే కాక మోక్షమును పొందెదరు. ఇది ముమ్మాటికి నిజం అని చెబుతూ వశిష్ఠుల వారు 9వ రోజు కథను ముగించారు. ఇది స్కాందపురాణే కార్తీక మహాత్మ్యే నవమాధ్యాయః సమాప్తః. ఓం నమః శివాయ. ఈ వీడియో మీకు నచ్చినా, ఎంతో కొంత ఉపయోగపడినా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.